బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం. పాఠశాలపై కూలిపోయిన శిక్షణ యుద్ధ విమానం. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం, 171 మందికి గాయాలు. గడిచిన 21 నెలలుగా గాజాలో సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియుల సంఖ్య 59,000 దాటిపోయిందని వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడి. మరో 1,42,000 మంది క్షతగాత్రులయ్యారని ఆ శాఖ వెల్లడి. మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలేనని స్పష్టం. సిరియాలో సాయుధుల మధ్య సాగుతున్న పోరాటంలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని విమర్శించిన అమెరికా. సిరియాలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి అమెరికా మద్దతుంటుందంటూ స్పష్టం. సిరియాపై దాడికి సంబంధించి ఇజ్రాయెల్ అమెరికాను సంప్రదించలేదంటూ వివరణ. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గీతా గోపినాథ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్టు స్పష్టం. తర్వాత తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరనున్నట్టు వెల్లడి. 2019లో చీఫ్ ఎకానమిస్ట్ గా IMF లో చేరిన గీతా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై సోమవారం క్షిపణులు, డ్రోన్లతో అతిపెద్ద దాడికి పాల్పడ్డ రష్యా. ఈ దాడిలో 2 మరణించారని, 15 మంది క్షతగాత్రులయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి. ట్రంప్ ప్రతిపాదనపై చర్చించేందుకు కొన్ని గంటల్లో సమావేశం నిర్వహించనుండగా రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేయడం గమనార్హం.